ఒక ఊళ్ళో వీరబాబు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ధనవంతుడు. ఎంత ధనం ఉన్నా వీరబాబుకు మంచి గుణం మాత్రం లేదు. ఎవ్వరికీ పైసా సాయం చెయ్యకపోవడమే కాకుండా ఇతరుల సొమ్ము ఎలా కాజేయాలా అనే దుర్బుద్ధి కూడా ఉండేది. ఓ రోజు వీరబాబు తన పొలానికి వెళ్ళి వస్తుండగా అతడి జేబులోని డబ్బు సంచి జారి దారిలో పడిపోతుంది. ఇంటికి వెళ్ళాక డబ్బు సంచి పోయిందన్న విషయాన్ని గమనిస్తాడు వీరబాబు. కంగారుగా డబ్బు సంచిని వెతుక్కుంటూ వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్తాడు. వీరబాబు పోగొట్టుకున్న డబ్బు సంచి లింగయ్య అనే వ్యక్తికి దొరుకుతుంది. లింగయ్య పేదవాడే కానీ నిజాయితీపరుడు. సంచి తీసుకొని లింగయ్య దాన్ని తెరిచి చూడగా అందులో 100 వరహాలు ఉంటాయి. ఇంత డబ్బు పోగొట్టుకున్నది ఎవరా అని లింగయ్య చుట్టూ చూడగా అప్పుడే తన సంచి కోసం వెతుక్కుంటూ వస్తున్న వీరబాబు కనిపిస్తాడు. వీరబాబు లింగయ్యని, "నా డబ్బు సంచి పోయింది, మీరేమైనా చూసారా?" అని అడుగుతాడు. "అవును, నాకు ఒక డబ్బు సంచి దొరికింది, ఇది మీదేనేమో చూడండి" అని లింగయ్య డబ్బు సంచి వీరబాబుకు ఇచ్చేస్తాడు. సంచి తీసుకొని ఆదుర్దాగా తన డబ్బు మొత్తం ఉందా అని చూసుకొని ఊపిరి పీల్చుకుంటాడు వీరబాబు. ఇంత సులభంగా తిరిగి తన డబ్బు తనకు దొరుకుతుందని వీరబాబు అనుకోడు. లింగయ్య ఒక్క వరహా కూడా తీసుకోకుండా తనకు తిరిగి ఇచ్చేయడం వీరబాబుకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పైగా అమాయకంగా కనిపించిన లింగయ్యను చూడగానే వీరబాబుకి దుర్బుద్ధి పుడుతుంది. ఇందులో 150 వరహాలు ఉండాలి, ఇప్పుడు చూస్తే 100 మాత్రమే ఉన్నాయి, మిగిలిన 50 నువ్వే తీసినట్టున్నావు, మర్యాదగా ఇచ్చెయ్యి అని అంటాడు వీరబాబు. "అయ్యో, అందులోని ఒక్క వరహా కూడా నేను ముట్టుకోలేదు, ఎలా దొరికిందో అలాగే తిరిగిచ్చేశాను" అని అంటాడు లింగయ్య. ఆ మాటలు ఒప్పుకొని వీరబాబు జమీందారుకు ఫిర్యాదు చేస్తాడు. జమీందారు లింగయ్యతో, "ఆ సంచి దొరికినప్పుడు అందులో ఎన్ని వరహాలు ఉన్నాయి లింగయ్య?" అని అంటాడు జమీందారు. "సత్య ప్రమాణంగా చెబుతున్నానయ్యా, అందులో 100 వరహాలు మాత్రమే ఉన్నాయి, నేను ఏ పాపము ఎరుగను" అని అంటాడు లింగయ్య. జమీందారుకి లింగయ్య మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. అలాగే వీరబాబు బుద్ధి గురించి కూడా జమీందారుకి ముందే తెలుసు. వీరబాబు కావాలనే లింగయ్యను మోసం చెయ్యడానికి ఈ నాటకం ఆడుతున్నాడని జమీందారుకి అర్థమవుతుంది. "చూడు వీరబాబు, ఆ సంచిలో 100 వరహాలు మాత్రమే ఉన్నాయని లింగయ్య చాలా నమ్మకంగా చెబుతున్నాడు. నువ్వేమో 150 వరహాలు ఉండాలని ఖచ్చితంగా చెబుతున్నావు. దీన్ని బట్టి చూస్తే ఈ సంచి నీది కాదని తెలుస్తోంది. 150 వరహాలు ఉన్న సంచి ఎవరైనా తెచ్చిస్తారేమోనని చూద్దాం. తేలేదంటే నీ 150 వరహాలు పోయాయని అర్థం. ఇంకా ఈ 100 వరహాల సంచి విషయానికి వస్తే 100 వరహాలు పోయాయని ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. కాబట్టి ఈ సంచి అది దొరికిన లింగయ్యకే చెందుతుంది" అని తీర్పు చెప్పి జమీందారు లింగయ్యకు వరహాల సంచి ఇచ్చేసి వీరబాబుకి బుద్ధి చెబుతాడు. పోయిందనుకున్న డబ్బు దొరికి కూడా అత్యాశకు పోవడం వల్ల తన కళ్ళ ముందే తన డబ్బు వేరే వాళ్లకు ఇచ్చేస్తున్నా వీరబాబు మాట్లాడలేకపోయాడు. తన అత్యాశకు తానే తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరబాబు.